హాయ్ వెల్కమ్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అమ్మ చేతి స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అమ్మ చేతి వంట అంటే ఎవరికి నచ్చదండి, అందులోనూ చికెన్. ఇదైతే నాకు చాలా స్పెషల్, నాకు చాలా ఇష్టమైన రెసిపీ. ఈ చికెన్ ప్రిపేర్ చేయడానికి మనం ఏమేమి కావాలో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుందాము. చాలా త్వరగా అయ్యే రెసిపీ, బ్యాచిలర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా క్విక్గా చేసుకోవడానికి. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాము. ఇక్కడ మా అమ్మాయి అయితే టమాటో ఆనియన్ ఏది వేయదండి, వాష్ చేసుకున్న చికెన్ని సో ఇందులో డైరెక్ట్గా వేసేస్తుంది. సో ఇవాళ మనమైతే 1 kg చికెన్ కర్రీ చేసేస్తున్నాము. సో ఇక్కడ నేను వాష్ చేసుకున్న చికెన్ కర్రీ అయితే అందులో వేసేస్తున్నాను. అందులో వేసేసిన తర్వాత దానికి సరిపడా పసుపు, ఇంకా దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, చికెన్లోనే వాటర్ అంతా వచ్చేస్తాయి కదా. సో ఇక్కడ ఒక కలిపేసుకొని నేను 5 minutes అలానే పెట్టేస్తున్నాను, ఆ స్మెల్ అంతా పోవడానికి. సో 5 minutes తర్వాత నేను క్లోజ్ చేసేసి ఇంకా కాసేపు ఒక 20 minutes 10 minutes అలా వెయిట్ చేసేసి మనం చూస్తే ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇంకా మనము మళ్ళీ క్లోజ్ చేసేసుకొని కాసేపు అలా పెట్టేసుకోవాలండి. మేము ఎన్నిసార్లు ట్రై చేసినా మా అమ్మ చేసిన చికెన్ టేస్ట్ అయితే రాదండి. ఇందులో ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదా. సో ఇందులో నేనైతే మసాలా వేస్తున్నాను, గరం మసాలా కొంచెం వేస్తున్నాను, ఇంకా చెక్క లవంగాల పొడి వేస్తున్నాను, కొంచెం ధనియా పొడి కూడా వేస్తున్నాను. సో అందులోకి సరిపడా కారం కూడా వేస్తున్నాను, మనం కొంచెం స్పైసీగానే తింటాం కదా. సో స్పైసీగానే వేసేస్తున్నాను, కారం కూడా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆ కారం అంతా ముక్కలకి పట్టుకునేలాగా ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఉండేటివి ఎవాపరేట్ అయిపోయాయి లేదా అని. ఇక్కడ చూస్తే మీకు ఆయిల్ కూడా కనిపిస్తుంది, ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. సో మన చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ముందుగానే మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర, గార్లిక్, జింజర్ అయితే పేస్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ మిక్స్ వేసేసిన తర్వాత ఇందులో నేను కొబ్బరి పొడి కూడా ముందుగానే మిక్స్ చేసేసి పట్టేసుకున్నాను. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసేసుకోవచ్చు. సో నేను ఎండు కొబ్బరి ముందుగానే మిక్స్ చేసేసి పట్టేసుకొని సో పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తాను. కొంచెం అంతా మగ్గిన తర్వాత అలా వచ్చిన తర్వాత సో ఇప్పుడైతే నేను కొబ్బరి పొడి యాడ్ చేసేస్తున్నాను. కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు మాకు లైట్గా ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి. సో నేను దీనికి సరిపడా వేసేసుకొని ఇంట్లో ఎలా అయితే తింటారో అలా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇంకా ఒక 5 minutes అలా ఉంచేసి కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ మేము చాలాసార్లు ట్రై చేసామండి, బట్ ఎప్పుడు ట్రై చేసినా అమ్మ చేసేలాగా అయితే ఎప్పుడు రాదు, ఎప్పుడు ఒక్కో రకంలాగా వస్తుంది. అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా తర్వాతే ట్రై చేయాలి, సేమ్ ప్రాసెస్ అయినా కూడా వస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. అంటారు కదా కొందరు చేతులతో చేస్తే బాగుంటుంది అని, సో అలానే అనుకుంటా, ఎన్నిసార్లు ట్రై చేసినా అది రాదు. ఇక్కడైతే చికెన్ అంతా ఉడికింది, మనకి వాటర్ బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి, కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా మనం కొరియాండర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఏం మిక్స్ చేయట్లేదు, ఇంకా కొరియాండర్ వేసేసుకొని ఇంకా అలానే ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. సో సర్వింగ్ బౌల్ తీసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఏమన్నా సాల్ట్ అలా ఏం సరిపోలేదు అనుకుంటే మీరు ముందుగానే చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు, అవన్నీ ముందే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బౌల్ తీసేసుకున్నాను, బౌల్ తీసేసుకొని చికెన్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత క్విక్గా మనం చికెన్ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు, ఎంత సింపుల్లో. సో ఇది చాలా యూజ్ అవుతుంది కదా బ్యాచిలర్స్కి కూడా, ఎవరికైతే ఇంకా వంటలు రావో, వంటలు నేర్చుకుంటున్నారో అందరికీ చాలా యూజ్ అవుతుంది, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు.
సింపుల్ అండ్ ఈజీ అమ్మ చేతి చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.